నిజానికి సరైన లాయర్లు లేక వాళ్ళకి వాదించే ఇది లేక చాలాసార్లు వీళ్ళు చేయలేకపోయారు. నేను ఢిల్లీలో జంతర్ మంతర్లో వెళ్ళి ధర్నా చేసినప్పుడు అక్కడ ఎంతోమంది యాక్టివిస్టులను కలిసినప్పుడు అక్కడ ఒక ఆయన ఈ పోక్సో కేసుల మీద వాదించే ఒక లాయర్, వీలైతే ఆయన నంబర్ ఇస్తాను, మీరు ఆయన మాట్లాడండి. 6 మంది క్లయింట్స్కి నేను పోక్సోలో నేను బెయిల్ ఇప్పించాను సార్. అది కూడా 16 ఏళ్ళు 15 ఏళ్ల అమ్మాయిల కేసుల్లో కూడా నేను బెయిల్ ఇప్పించాను. ఇక్కడ ఏంటంటే కన్సెన్షువల్గా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన చట్టం ఏం చెప్తోంది, 18 లోపు ఏదైనా సరే ఇలా అని చెప్తుంది. కానీ కోర్టులు ఏం చెప్తున్నాయంటే 14 ఏళ్ల అమ్మాయి తనంతటికి తానే ఇష్టపూర్వకంగా వాడికే మెసేజ్లు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పి వాడిని రకరకాలుగా వేధించి వాడిని లవ్ చేసేట్ చేసుకుని వాడిని అక్కడ తీసుకెళ్ళమని చెప్పి అన్ని మెసేజ్లు అమ్మాయి ఉన్నాయి. అలా చేసి ఆ అమ్మాయి ఓయో రూమ్లోకి వెళ్ళి సంసారం కూడా చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న పట్టుకుని వాళ్ళు పీకేటప్పటికి నేను శుద్ధ పూస వాడి నన్ను ఇదంతా చేశాడని చెప్తే వాడి మీద కేసు పెడితే యాజ్ యూజువల్ పోలీసులు వాళ్ళ ప్రొసీజర్ అన్నట్టుగా, పోలీస్ ప్రొసీజర్ వేరు, కోర్టు చెప్పేది వేరు. కోర్టు క్లియర్ కట్గా ఆ అమ్మాయి డిస్క్రిప్షన్తోనే వెళ్ళింది, మేము నమ్ముతున్నాం, ఈజ్ ఏబుల్ టు టేక్ హర్ ఓన్ డిసిషన్. ఏంటంటే ఇది ఒక గైడ్ లైన్ మాత్రమే 18 ఏళ్ల లోపు అనేది. కానీ చట్టంలో జడ్జి గారి ముందు వాళ్ళకి నిజంగానే ఆ ఇది ఉందా లేదా, విచక్షణ ఉందా లేదా, డిసిషన్ తీసుకునే కెపాసిటీ ఉందా లేదా అని చూస్తాను. లేకపోతే 14 ఏళ్ల కేసులో ఉన్న అమ్మాయికి దాంట్లో కూడా అతనికి బెయిల్ కాదు, ఎక్విట్ అయ్యాడు. ఎక్విట్ అయ్యాడు. చాలా కేసుల్లో ఇలా ఎక్విట్ అవుతాయి. అదే ఇప్పుడు 15 సంవత్సరాలకి 10th క్లాస్ రాయాలని ఉంటుంది. ఈ ఏజ్కి ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ ఉంటుంది. ఒకసారి కన్సిడరేషన్ ఉంటుంది. 12 ఏళ్ళ అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది ఉంది, 15 సంవత్సరాల వాళ్ళు ఎంబీబీఎస్ చేసింది కూడా ఉంది. అంటే వాళ్ళకి మెంటల్ అట్లా ఇది కూడా బహుశా అలా కాదు, ఏజ్తో సంబంధం లేకుండా. సరే ఇప్పుడు చాలాసార్లు అంటే ఇప్పుడు 18 ఏళ్ల లోపు అమ్మాయి ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొన్నా కూడా అది అత్యాచారమే అని గనక మనం ఫిక్స్ అయితే మన దేశంలో ప్రముఖ నాయకులు చాలా మంది అత్యాచారానికి పుట్టిన వాళ్ళే అని చెప్పుకోవాలి మనం. అదే కదా. ఎందుకంటే 16 ఏళ్లకే వాళ్ళ తల్లికి ఈయన పుట్టాడు. అవును. అంటే వాళ్ళ నాన్న వీడితో అత్యాచారం చేస్తే పుట్టారా, సంసారం చేస్తే పుట్టారా? అది కరెక్ట్ కదా. నీ ఇష్టం వచ్చినట్టు లాస్ట్ రాసేసుకుంటారు. ఎవరిని అడిగి రాస్తారు? మొన్నటి దాకా 2012 దాకా 16 సంవత్సరాలు ఉండింది సార్. అవును. అమ్మాయి మేజర్ కాదు, మేజర్ వేరు. శృంగారంలో పాల్గొనడానికి అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా కూడా ఓకే. 16 ఏళ్ల అమ్మాయి కన్సెంట్ ఇవ్వగలిగే కెపాసిటీ 2012లో ఉండింది. 12 తర్వాత లేదు, కోల్పోయారు. అమ్మాయిలు విచక్షణ కోల్పోయారు. 2012 దాకా అమ్మాయిలకి ఏంటంటే తెలివి ఉండింది. 2012 తర్వాత ఆ అమ్మాయిలకి ఏంటంటే విచక్షణ కోల్పోయారు. అప్పుడు 18 చేశారండి. అదేంటో అది మన దేశంలో అమ్మాయిలే 2012 తర్వాత ఈ విచక్షణ కోల్పోయారు. లండన్లో, అమెరికాలో, చైనాలో ఏ దేశంలో కూడా 18 వేశారు. శ్రీలంకలో 14 ఏజ్ ఆఫ్ కన్సెంట్. నేను మెజారిటీ గురించి మాట్లాడతాను. ఓటు హక్కు అది వేరు. ఇక్కడ వేరే అంటే ఇప్పుడు మందు కొట్టాలంటే 21 సంవత్సరాలు, ఓటు వేయాలంటే 18 సంవత్సరాలు, పెళ్లి చేసుకోవాలనుకుంటే 18 సంవత్సరాలు ఇవి. బట్ శృంగారంలో పాల్గొనాలంటే 16 ఏళ్ళు. ఓకే. బట్ యు నో వాట్, ఇది 16 ఏళ్ళు అనేది మొన్నటిదాకా భారతదేశంలో ఉన్నా కూడా ఇప్పుడు దాన్ని పుష్ చేశారు. రేపు 21 కూడా చేస్తారంట. అంటే పిచ్చి పరాకాష్ఠకి చేరిందంటారు చూడండి, అలా అన్నీ తెలుస్తున్నాయి. ఇవాళ రేపట్లో 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి మొత్తం తెలిసిపోతున్నాయి. సరే వదిలేయండి, 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి కూడా అమాయకులు ఉండొచ్చు. బట్ 16 ఏళ్ళు దాటిన తర్వాత కూడా నువ్వు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళని చిన్నపిల్లగా చూడాలి. ఈ అమ్మాయినంట ఐస్ క్రీమ్ ఇస్తాను లేకపోతే కూల్ డ్రింక్ ఇస్తాను అని చెప్పి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు వాడు. అమ్మాయికి ఏం తెలియదా 17 ఏళ్ళకి? చట్టం వేరు, న్యాయం వేరు సార్. చట్టం ఏం చెప్తుందంటే ఇది చెప్తుంది మనకి. అందుకే న్యాయమూర్తి అంటారు, చట్టమూర్తి అంటారు. అవును. ఎందుకంటే న్యాయస్థానంలో ఇటువంటి కేసులు అన్నీ కూడా వీగిపోవడానికి కారణం అదే. ఎందుకు జానీ మాస్టర్ కేసు తీసుకోండి, సేమ్ ఇదే కదా. ఏంటి ఎక్కడో ఒక చోట ఏజ్ ఫేక్ చేస్తున్నారు వీళ్ళు. అవును. ఇప్పుడు ఈ కేసులో ఏజ్ ఫేక్ గురించి మాట్లాడుతున్నారు కదా. జానీ మాస్టర్ కేసులో చూడండి ఏం చేశారు. ఆ అమ్మాయి నేను మైనర్ అని చెప్పింది. అప్పుడు కాంపిటీషన్ వెళ్ళడానికి మాత్రం ఆవిడ మేజర్, ఈవిడ డ్రైవింగ్ చేయడానికి, మందు కొట్టడానికి ఈవిడ మేజర్ కదా. అలాగే ఆవిడ డాన్సులు చేయడానికి అన్నిటికీ కూడా మేజర్ అని చెప్పి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా అయితే అది కూడా 6 ఏళ్ళ తర్వాత 7 ఏళ్ళ తర్వాత ఇవన్నీ రివెంజ్ కేసులు తప్పదు ఇంకేమిటి. ఇప్పుడు ఈ జరిగి 8 నెలలు అవుతుంది ఇన్సిడెంట్ జరిగి, ఈ అమ్మాయి పెట్టిన కేసు. అప్పుడు ఎందుకు పెట్టలేదు? సడన్ గా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? అంతే కదా, అదొకటి. ఈ అబ్బాయిని సంకర పెట్టుకొని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారు. వాళ్ళ అమ్మ అల్లుడిని పెట్టుకొని తిరిగినట్టు. ఇప్పుడు దానికి పనికొచ్చిన అబ్బాయి ఇప్పుడు ఎందుకు అంత ఇదైపోయాడు అంటే
అల్లుడు రిలేషను అనేది వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ కంప్లైంట్లో ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి రిలేషన్ ఉంది, పెళ్లి చేసుకునేదాకా అనుకున్నారు కాబట్టి మేము వదిలేము. ఎట్టా వదులుతావు నువ్వు? చట్టం ఏం చెప్తుంది? నీ పాటికి నువ్వు డిసిషన్ తీసుకొని 18 ఏళ్ళ లోపు అమ్మాయిని ఎలా వదిలిపెడతావు? ఒక తండ్రిగా తల్లిగా నీ బాధ్యత ఏంటి? మందు కొడుతుంది, ఇష్టం వచ్చినట్టు అడ్డమైన తిరుగులు తిరుగుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మాయి తప్పే లేదు సార్, నేను ఎప్పటికీ చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎవరైనా సరే 18 ఏళ్ళ లోపు వాళ్ళు చెడిపోయారు అంటే అది తల్లిదండ్రుల వైఫల్యం మాత్రమే. పోక్సోలో ఒకటి ఉంది, యాక్ట్ 21 అనుకుంటా. అదేంటంటే పిల్లలు ఏదో రకంగా ఇలా లైంగికంగా వేధింపబడ్డారు అంటే జనరల్గా చిన్నపిల్లల కోసం పెట్టినవి ఇవన్నీ కూడా. మీరు గమనించండి, 16 ఏళ్ళు దాటిన తర్వాత కన్సెన్షువల్గా ఉన్నవి ఏవి కూడా నిలబడవు కోర్టులో, అన్నీ పోతాయి. అన్నీ పోయినా ఏవి నిలబడలే. మీరు గమనిస్తే ఈ శిక్షలు పడింది ఎవరికి? డిఏవి పబ్లిక్ స్కూల్లో 3 ఏళ్ళో 4 ఏళ్ళో ఆ పిల్లల్ని చేసిన వాళ్ళకి, అటువంటి వాళ్ళకి 10 ఏళ్ల లోపు పిల్లలు చేసిన ఆ పోక్సోలు నిలబడ్డాయి తప్ప 14 ఏళ్ళ అమ్మాయికి కూడా నిలబడలేదు కదా పోక్సో. ఇంకా 16 ఏళ్ళు 17 ఏళ్ళు అంటే దే ఆర్ ట్రీటెడ్ as పోలీస్ స్టేషన్లో మైనరు చట్టపరంగా వాళ్ళు మేజర్లానే చూస్తున్నారు. ఇప్పటికీ కూడా హైకోర్టులు మొత్తుకుంటున్నాయి, ఇది చాలా తప్పు, మీరు చేస్తున్న లా వల్ల చాలా మంది మగవాళ్ళ వల్ల రిమాండ్లో మగ్గుతున్నారు, దయచేసి దీన్ని సరళించండి, మళ్ళీ 16కు చేయండి. ఏ దేశంలో లేని దరిద్రం మన దేశంలోనే ఎందుకు అని చెప్పి న్యాయమూర్తులే వాళ్ళు తీర్పిచ్చిన ప్రతిసారి రాస్తున్నారు. ఇప్పుడు వాడిని తీసుకెళ్ళి 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైల్లో పెట్టావు రిమాండ్ అనే పేరుతోటి, ఎవడిస్తాడు వాడు 2-3 ఏళ్ళు తిరిగి వెనక్కి? సరే 2 ఏళ్ళు కాదు 2 నెలలు జానీ మాస్టర్ కేసులో ఒక నెల 10 రోజులు. ఏం కర్మ? చెయ్యని తప్పుకి మనిషికి ఎందుకు ఆ కర్మ? సరే, ఈ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకునే కోణంలో మీరు మీ అమ్మాయిని అతనితో వెళ్ళనిచ్చారు. సరే, కాబోయే మొగుడు పెళ్ళాం కదా, సరదాగా కొంచెం ఆ వయసులో ఉన్నారు, తిరిగితే తప్పేంటి అనే కోణంలో ఉంది. తిరగలేదా? 16 ఏళ్ల వయసులో చాలా మంది తిరిగారు. 16 ఏళ్ల వయసు సినిమా రాలేదా? 16 ఏళ్ల వయసులో మన ఒకప్పటి ముఖ్యమంత్రి గారి తల్లే ఆయన ప్రశ్నించలేదా? సో ఇన్ని వాళ్ళ కోరికలు ఉంటాయి కాబట్టి తప్పులేదు. కానీ 16 ఏళ్ళలో ఉన్నప్పుడు మీరు ఇవన్నీ కూడా అలౌ చేసి దానికి ఓకే అనుకొని కేసు పెట్టడానికి మాత్రం ఆవిడ మైనర్ అని మాట్లాడుతున్నారు చూసారా? ఇది చాలా దారుణం, అవకాశవాదం అన్నమాట. ఓకే, ఈ యొక్క మొత్తం సినారియాలో మీకు ఏమనిపించింది? ఇప్పుడు భగీరథ అండ్ ఆ అమ్మాయి విషయంలో, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు క్లియర్ కట్గా ఇక్కడ ఏమైందంటే మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేసి వెనక్కి తీసుకున్నాడు, లేకపోతే ఇదే దానికి కారణాలు కూడా అతను చూపిస్తున్నాడు. ఆ అమ్మాయికి 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టుగా అతను డిఫెన్స్ అతను చూపించుకుంటాడు కదా, అతని మీద నిందేసినప్పుడు అతను చూపిస్తున్నాడు. సో ఇంకా రకరకాల సాక్ష్యాలు సేకరిస్తున్నాడు. మేజర్ అనేది ఒకటి, ఆ మేజర్ వదిలేండి, నేను అనేది వాళ్ళ ఫ్యామిలీ ఈ అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగి పెళ్లి చేసుకునే కోణంలో వదిలేరు. సరే, వీళ్ళు ఎక్స్చేంజ్కి వెళ్ళారు అనుకుందాం. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఏం చేయాలి? ఊళ్ళో అంతా పరుగు పోయింది, రేపు నీకు పెళ్లి చేసుకుంటామని చెప్పారు. నా తప్పే ఉంది, మీ అమ్మాయి ఇష్టం వచ్చేట్టు వేరే వాళ్ళతో అయితే నేను ఎట్టా పెళ్లి చేసుకుంటాను అంతే అంటారు అని ఆ అబ్బాయి కోణం ఉండి ఉండొచ్చు. ఆ అబ్బాయికి ఒక రీజన్ ఉంది క్విట్ చేయడానికి. మేజర్ మైనర్ పక్కన పెట్టేద్దాం, లెట్స్ ట్రీట్ దెమ్ యాజ్ మేజర్స్. ఎందుకంటే షీఈస్ డ్రైవింగ్, షీఈస్ డ్రింకింగ్ ఆల్కహాల్, షీఈస్ టేకింగ్ హర్ ఓన్ డిసిషన్స్. సో వాళ్ళ నాన్న వాళ్ళ దృష్టిలో కూడా ఏమై మేజర్ కాబట్టి మేజర్లా అనుకున్నారు కాబట్టి దే లెట్ దెమ్ గో. మైనర్ని ఎలా పంపిస్తావు నువ్వు? అవును. సో ఆ కోణంలో అనుకున్నప్పుడు ఇప్పుడు సమస్య బాయిల్స్ డౌన్ టు కేవలం ఫెయిల్డ్ మ్యారేజ్, చైల్డ్ మ్యారేజ్ కాదు, ఫెయిల్డ్ మ్యారేజ్. ప్రామిస్ చేసావు పెళ్లి చేసుకుంటానని, ఇప్పుడు వద్దన్నావు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? నా పరుగు పోద్ది, మరి అదే చేసుకుంటావా లేదా అని ఇప్పుడు కేసు పెట్టాం. సో జనరల్గా ఇటువంటి వాటికి శిక్షలు ఏంటంటే పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి అమ్మాయితో గడిపి ఆ అమ్మాయిని వదిలేస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష మన చట్ట ప్రకారం. ఇది కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఇదే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి రీసెంట్గా మనం చూసాం 10 కోట్లు లాగేసి అతనితో ఉండి ఇప్పుడు నువ్వు నాకు వద్దు అన్నప్పుడు ఆ అమ్మాయి మీద కేవలం చీటింగ్ కేసు పెట్టారే తప్ప, చీటింగ్ అంటే డబ్బులు తీసుకుంది అది వెనక్కి ఇచ్చేయాలని తప్ప ఏ రకమైన 10 ఏళ్ళు జైలు శిక్ష లేదు కదా. ఇక్కడ అబ్బాయి డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా అబ్బాయి అమ్మాయితో పెళ్లి చేసుకుంటా ప్రామిస్ చేసి తిరిగిన తర్వాత వద్దు అనుకుంటే అబ్బాయికి 10 ఏళ్ళు జైలు శిక్షట. అమ్మాయి ఎంతైనా తిరిగి ఎప్పుడైనా వదిలేయచ్చట, అమ్మాయికి ఏ శిక్ష లేదు. డబ్బులు ఏమన్నా తీసుకుంటే అది మాత్రం ఇచ్చేయాలట. ఇది చట్టం అట్లా ఉంది. ఇది తప్పైనప్పుడు ఇది తప్పే కదా, ఏ అబ్బాయికి మనసు ఉండదా? అది కాదు, ఇప్పుడు
ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది దీంట్లో మేజర్గా తీసుకుంటే, ఈ అబ్బాయికి మాత్రం అక్క చెల్లెలు ఉండరా, వాళ్ళ మదర్ ఉండదా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా, మరి దాన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? సార్ సఫర్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు అమ్మాయిని విక్టిమ్ అంటే నేను అబ్బాయిని విక్టిమ్ అంట. ఈ కేసులో ఎస్పెషల్లీ అనడానికి లీగల్ అథారిటీ ఉంది. ఎందుకంటే ఆయన హనీ ట్రాప్ కేసు ఆల్రెడీ పెట్టాడు కాబట్టి ఈజ్ విక్టిమ్ ఇన్ దట్. ఓకే, ఇక్కడ నేను ఆ అబ్బాయిని ఫస్ట్ ఆఫ్ ఆల్ సమర్థించట్లా. పాయింట్ ఏంటంటే సరే ఈజ్ రిచ్, ఆయనకు వర్కుబడి ఉంది అంటే వాళ్ళకేం తక్కువ కాదు, వాళ్ళకి బాగా రిచ్ అట. నేను కనుక్కున్న విషయం బాగా రిచ్.